నమస్కారం. వెల్కమ్ టు నవలా హృదయం. ఈరోజు కథ వసంత శిశిరం. రచించిన వారు శ్రీమతి నవీన గారు. కథలోకి వెళ్లబోయే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చూస్తుండగానే పార్టీ ప్రారంభమైంది. వచ్చిన అతిథులకు మర్యాదలు చేయడంలో పడిపోతారు కిషోర్ వసంతులు. ఆ ఇంటి నీడలో భానుమతి సంరక్షణలో ఆశ్రయం పొంది వృత్తిరీత్యా ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఇలా భానుమతి గారి పుట్టినరోజున తిరిగి అక్కడికి వచ్చి అందరినీ కలుసుకుంటారు. అలా వారితో పాటు భానుమతి సన్నిహితులు, శ్రేయోభిలాషులు, వ్యాపార భాగస్వాములు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. భానుమతికి పుట్టినరోజు వేడుకలపై పెద్దగా ఆసక్తి లేదు. ఆ ఇంటి నుండి బయటకు వెళ్లిన వారంతా తిరిగి అంతా కలిసి సంవత్సరానికి ఒక రోజున ఆ ఇంటికి రావాలని, ఆ రోజుని భానుమతి పుట్టినరోజుగా ఎంపిక చేసుకోవడంతో వారి అందరి కోరికను ఆమె కాదనలేకపోయింది. అలా వారందరి రాకతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది. వసంత్ వచ్చిన అతిథులతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక ఖరీదైన కార్ వచ్చి ఆగింది. అందరి చూపు ఆ కార్ మీద మల్లగా అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. డిజైనర్ 1 పీస్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని దానికి సరిగితూగే నగలు ఇంకా మేకప్తో హుందాగా నడుస్తుంటే అక్కడి వారంతా ఆమెను అందాల దేవతగా ఆరాధిస్తున్నారు. తన ముందు మాట్లాడుతున్న వ్యక్తి చూపు వేరే వైపు ఉండటం గమనించిన వసంత్ ఆ వైపు తల తిప్పడంతో ఆ అమ్మాయిని చూసి నొసలు చిట్లించాడు. ఆమె వెనుక నలుగురు బౌన్సర్లతో పాటు నడుస్తూ వచ్చిన ఆమె నేరుగా వసంత్ దగ్గరకు వెళ్లి పలకరించింది. ఫార్మాలిటీ కోసం ఆమెను పలకరించిన వసంత్ ఆమెకు కూర్చోమని చెప్పి ఆమె బాధ్యతలు కిషోర్కి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వసంత్ అలా పట్టించుకోకుండా వెళ్లడం తట్టుకోలేని ఆమె విసుగ్గా వెళ్లి కుర్చీలో కూర్చోగా కూల్ డ్రింక్ అందించాడు కిషోర్. చిరాగ్గా కిషోర్ని ఒక చూపు చూసి నో థ్యాంక్స్ అని చెప్పిన ఆమె అమ్మాయిని అక్కడే ఉన్న ఒకరు గుర్తుపట్టి సౌమ్య, నువ్వెప్పుడొచ్చావు ఫారెన్ నుంచి అని అడగడంతో అటువైపు చూసిన సౌమ్య ఆ అమ్మాయిని తన స్నేహితురాలు నిషాగా గుర్తించి ఆమెతో కబుర్లలో పడిపోయింది. నిషా తన ప్రక్కనే ఉన్న ఇద్దరిని పరిచయం చేస్తూ వారు తన పీజీ స్నేహితులు అని, వారి కుటుంబాలు కూడా వ్యాపార నేపథ్యం కలవని చెప్పడంతో త్వరగానే కలిసిపోయారు అంతా. గదిలో పార్టీ కోసం సిద్ధమై బయటకు వచ్చిన శిశిరకు పని మనిషి గౌరీని ముప్పతిప్పలు పెడుతున్న స్వీటీ కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడగగా భానుమతమ్మ చీర మార్చుకుంటున్నారమ్మా, నన్ను స్వీటీ పాపని తయారు చేయమని చెప్పారు, స్వీటీ ఏమో మారం చేస్తుంది అని చెప్పడంతో శిశిర స్వీటీని దగ్గరకు తీసుకుంది. స్వీటీ పాప ఎందుకు మారం చేస్తుంది అని బుజ్జగింపుగా శిశిర అడగగా నేను ఆ డ్రెస్ వేసుకోను, నాకు పింక్ డ్రెస్ మాత్రమే కావాలి అని తేల్చి చెప్పేసింది స్వీటీ. ఇప్పటికిప్పుడు పింక్ డ్రెస్ అంటే ఎక్కడి నుంచి తేవాలి అని గౌరీ అనడంతో ఆలోచనలో పడింది శిశిర. వెంటనే ఏది నాకు ఆ డ్రెస్ చూపించు అని అనడంతో డ్రెస్ ఉన్న బ్యాగ్ని శిశిరకు ఇచ్చింది గౌరీ. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి డ్రెస్ చూసిన శిశిరకు ఏదో ఆలోచన తట్టి వెంటనే స్వీటీతో ఓ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ, నీ వల్ల నాకు పెద్ద పార్టీ సేవ్ అయింది తెలుసా అని అంది. ఏమీ అర్థం కాక అయోమయంగా శిశిర వంక చూసింది స్వీటీ. అంతే కదా, చూడు నీ ఫ్రాక్ కలర్ నా ఫ్రాక్ కలర్ మ్యాచ్ అయింది, ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్ వేసుకొని నాకు సేమ్ పిన్ చెప్పావంటే నేను నీకు పెద్ద పార్టీ ఇవ్వాలి కదా, ఎలాగో నువ్వు ఈ డ్రెస్ వేసుకోవట్లేదు కాబట్టి నేను నీకు చాక్లెట్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని శిశిర చెప్పడంతో స్వీటీ కళ్ళు మెరిశాయి. చాక్లెట్ పార్టీ అనగానే పెదవులు చప్పరించుకుంటూ శిశిర చేతిలో ఉన్న ఫ్రాక్ని లాక్కొని నేను ఈ డ్రెస్సే వేసుకుంటాను అని గౌరీ హెల్ప్తో డ్రెస్ వేసుకుంది స్వీటీ. ఆ వెంటనే శిశిర దగ్గరకు వచ్చి సేమ్ పించ్ అని చెప్పి చాక్లెట్ పార్టీ ఇవ్వాల్సిందే అని అడిగింది. శిశిర నవ్వుతూ సరే నీకు చాక్లెట్ పార్టీ తప్పకుండా ఇస్తాను, కానీ ఇవాళ కాదు, మనం నెక్స్ట్ టైం మీట్ అవుతాం కదా, అప్పుడు బోలెడని చాక్లెట్స్ ఇస్తాను, ఓకేనా అని స్వీటీతో ఒప్పందం చేసుకుంది. అప్పటికే సిద్ధమై భానుమతి కూడా బయటకు రావడంతో స్వీటీకి హెయిర్ సరిచేసి చిన్న కిరీటాన్ని పెట్టింది శిశిర. వారిని చూసిన భానుమతి నవ్వుతూ ఇద్దరూ చాలా ముద్దుగా ఉన్నారు అని చెప్పి ఇద్దరినీ హత్తుకొని బయటకు నడిచింది. వచ్చిన అతిథులను కూర్చోపెట్టి వారికి కావలసినవన్నీ చూసుకుంటూ వసంత్, కిషోర్ ఇంకా కొంతమంది ఒక ప్రక్కన నుంచొని ఉన్నారు. వచ్చిన అతిథులు కూడా ఎవరికి తెలిసిన వారితో వారు గ్రూపులు కట్టి ముచ్చట్లు మొదలుపెట్టారు. అప్పుడే లైట్స్ అన్నీ ఆఫ్ అవ్వగా అందరూ ఒక్క క్షణం కంగారు పడ్డారు. వెంటనే ఫోకస్ లైట్ ఆన్ అవగానే అందరి చూపు అటువైపు తిరిగింది.
ఒక పక్క భానుమతి చెయ్యి, మరో పక్క శిశిర చెయ్యి పట్టుకొని మధ్యలో ముద్దుగా నవ్వుతూ వస్తుంది స్వీటీ. ఫోకస్ లైట్ వారి ముగ్గురిని హైలైట్ చేయగా వారు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా నడుస్తున్నారు. అందరూ వారిని కన్నార్పకుండా చూస్తుండగా ఏర్పాట్ల గురించి ఎవరితోనో మాట్లాడుతున్న వసంత్ ని కిషోర్ భుజంపై తట్టడంతో ఏంటన్నట్లు తల ఎత్తాడు. మరుక్షణమే ఈ ప్రపంచాన్ని మరచి మైమరపుగా తన కన్నుల ముందున్న దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. పీచ్ కలర్ డిజైనర్ లెహంగాలో మిర్ముట్లు గొలిపే మేనిఛాయతో అందరినీ ఆకర్షించేంత అందంగా దివి నుండి దిగివచ్చిన దివితారలా కనిపిస్తోంది శిశిర. మొహంలో అమాయకత్వం, స్వచ్ఛమైన ఆమె మనసు ప్రతిబింబిస్తుంటే మెరిసిపోతుంది శిశిర. బహుశా ఆ డ్రెస్ ఆమె కోసమే తయారైందా అన్నట్లుగా సరిగ్గా సరిపోయి ఆమెకు మరింత అందాన్ని చేకూర్చింది. ఆమె అందానికి అక్కడి మగవారంతా ఆకర్షితులై చూస్తుంటే ఆడవారు ఈర్ష్యపడ్డారు. ఆమె ఎవరు అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. శిశిరను అంత అందంగా చూసిన నిషా పక్కన ఉన్న వారితో ఎవరు తను, ఆమెనింతకు ముందు ఎప్పుడు చూడలేదే అంటుంటే ఏమో ఎవరికి తెలుసు, కొత్తగా ఈ ఆశ్రమానికి వచ్చిందేమో అంది ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి కలుగు చేసుకుంటూ ఏయ్ ఆ డ్రెస్ ఇది అదే కదా, ఐరా లేటెస్ట్ కలెక్షన్, త్వరలో మార్కెట్లో విడుదల కాబోతోంది, ఇది తనెలా వేసుకుంది అంది ఆశ్చర్యంగా. ఇంతలో వెనుక నుంచి వచ్చిన గీత అనే అమ్మాయి సౌమ్య పక్కన నుంచొని మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు దీని గురించే కదా నువ్వు అడిగావు, నువ్వు ఎంత ఎక్కువ పే చేస్తాను అన్నా వాళ్ళు అప్పటికే వేరే వాళ్ళు తీసుకున్నారు, ఇవ్వడం కుదరదన్నారు. నీకే అలా అంటే ఆ అమ్మాయి మీ ఫ్యామిలీ కన్నా గొప్ప కుటుంబం నుండి వచ్చిందా, ఇంతకీ ఎవరు తను అని అంది. దాంతో అందరూ ఆశ్చర్యంగా సౌమ్య వంక చూశారు. ఆ సిటీలో సౌమ్య తాతగారికి మంచి పలుకుబడి ఉంది. అందరికన్నా వారిది గొప్ప కుటుంబం. అలాంటిది సౌమ్యకు కూడా ఇవ్వనన్నారు అంటే ఆ అమ్మాయి ఎవరా అని తెలుసుకోవాలని అందరికీ ఆతృతగా ఉంది. అక్కడే ఒక గుంపులో ఉన్న ఆడమనిషి తన భర్తతో ఏమండి ఆ అమ్మాయి భలే ఉంది, భలే అందంగా ఉంది కదా, మన అబ్బాయికి ఈడు జోడు బాగా ఉంటుంది, ఎవరో కనుక్కోండి, వెళ్ళి సంబంధం మాట్లాడదాం అని అనడంతో అతడు అవునవును నువ్వు చెప్పింది నిజమే, నేను కనుక్కుంటాను అన్నాడు. శిశిరను మైమరచి చూస్తున్న వసంత్ చెవిన ఈ మాటలు పడి కాస్త కోపం వచ్చింది. ఎంత సహనశీలి అయినప్పటికీ తన భార్యకి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు అనేసరికి మనసులో కొరకొరలాడాడు. ఆ పొసెసివ్నెస్తో ముందుకు నడిచి శిశిరకు ఎదురెళ్లాడు. స్వీటీ వాసును చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. వారి దగ్గరకు వెళ్ళి ఆమెను ఎత్తుకొని శిశిర దగ్గర నిలబడి ఆమె చేత్తో చెయ్యిని కలిపాడు. అప్పటికే వారు వేదికను చేరుకోవడంతో భానుమతి వేదికపైకి వెళ్ళగా స్వీటీని కూడా వేదికపైకి దించాడు వసంత్. శిశిరను తనతో పాటే భుజంపై చెయ్యి వేసుకొని తీసుకెళ్లి స్టేజ్ పక్కన నిలబడ్డాడు. అక్కడే ప్రియా, కిషోర్ వాళ్ళు కూడా ఉండటంతో శిశిర ప్రశాంతంగా వారి ప్రక్కకు చేరగా ప్రియ వదినా డ్రెస్ అదుర్స్ చించేశారు అని కాంప్లిమెంట్ ఇచ్చింది. దాంతో చిన్నగా నవ్వి అంత మంచి డ్రెస్ ఇచ్చిన వాసు వైపు ఒకసారి చూసింది శిశిర. అప్పుడు గమనించింది అతడు తనలానే పీచ్ కలర్ కుర్తా వేసుకొని ఉండటం. అంటే ఇది కపుల్స్ డ్రెస్సా కానీ అనుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఆ అమ్మాయి ఎవరా అని నిషా వాళ్ళు తల చించుకుంటుంటే వసంత్ శిశిరకు ఎదురు వెళ్లడం చూసిన వారు ఆశ్చర్యపోయారు. వసంత్ అంటే టీనేజ్ అమ్మాయిల నుంచి పెళ్లి కాబోయే అమ్మాయిల వరకు అందరికీ క్రష్ ఉంటుంది. అతనంటే పడి చచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సినిమా హీరోలకు దీటుగా అతనికి కూడా ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా పార్టీలో తను వేసుకున్న పీచ్ కలర్ కుర్తాలో రాజకుమారులా కనిపిస్తున్నాడు. అక్కడికి వచ్చిన అమ్మాయిలకు చూపు త్రిప్పుకోలేకుండా చేసి కట్టిపడేస్తున్నాడు. అలాంటిది అతడు శిశిర చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్తుంటే నిషా స్నేహితురాలు అదేంటి వాళ్ళు వేసుకుంది కపుల్స్ డ్రెస్, అంటే వాళ్ళు కపుల్సా, వసంత్కి పెళ్ళయిందా అంది అయోమయంగా. ఆ అమ్మాయి మాటలకు వెనుక నుంచి వచ్చిన సౌమ్య స్నేహితురాలు గీత అదేంటి సౌమ్య, వసంత్ని నువ్వు ఇష్టపడుతున్నావు కదా, పోయినసారి పెళ్లి గురించి మాట్లాడడానికి మీ తాతగారితో వెళ్తున్నానన్నావు అడిగింది షాకింగ్గా. ఆ మాటలకు సౌమ్య ఏం చెప్పాలో తెలియక వారి మధ్య ఉండలేక ఎక్స్క్యూజ్ మీ అంటూ చేతిలో ఉన్న గ్లాస్తో అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. షాకింగ్గా వెళ్ళిపోతున్న ఆమెను చూశారు వారంతా. గీత సౌమ్య వెనకే వెళ్ళింది.
స్టేజ్ పైకి వెళ్ళిన కిషోర్ మైక్ అందుకొని వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియచేసి భానుమతికి స్వీటీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అలా ఒక్కొక్కరు వచ్చి వారి మనసులోని భావనలను తెలియజేశారు. వచ్చిన అతిథులంతా భానుమతికి విషెస్ చెప్పి వారు తెచ్చిన బహుమతులను అందించారు. అందరి మధ్య భానుమతి స్వీటీ కేక్ కట్ చేయగా కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలియజేశారు అంతా. అలా అలా కొంతసేపటికి వచ్చిన అతిథులు ఒక్కొక్కరుగా తిరుగుముఖం అయ్యారు. కాస్త తీరిక దొరకడంతో ఒకచోట కుర్చీలో కూర్చున్న భానుమతి దగ్గరకు వచ్చారు కిషోర్ వాళ్ళందరూ. కిషోర్ చేతులు వెనక్కి పెట్టుకొని ఉండటం చూసిన వసంత్ అతని వెనక చూసి కంగారుగా అతన్ని దూరంగా లాక్కెళ్లాడు. రేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? వదులు అని కిషోర్ గింజుకుంటుంటే అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని సీరియస్గా అడిగాడు వసంత్. నేనేం చేశానురా? అమ్మకి ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఇస్తున్నాను. మనమంతా ముందనుకున్నదేగా అన్నాడు కిషోర్. మనం అనుకున్న మాట నిజమే, కానీ టైంకి ఆ మనిషి దొరకలేదు కదా. అమ్మకి ఎవరు పడితే వాళ్ళు చేసింది నచ్చదని నీకు తెలుసు కదా. ప్లాన్ డ్రాప్ అవ్వమని నిన్ననే చెప్పాను కదా అన్నాడు అసహనంగా వసంత్. వసంత్ భుజం తడుతూ, నేను నీకు చెప్పలేదు కదా, మాకు దొరికారులే ఒక మంచి చెఫ్ అని అన్నాడు కిషోర్. ఎవరైతే నాకేంటి, ఫుడ్ బాగుందా లేదా అని చూడకుండా ఎవరి చేత పడితే వాళ్ళ చేత చేయిస్తావా నువ్వు అమ్మ కోసం అని కోప్పడ్డాడు వసంత్. హలో, ఎవరు పడితే వాళ్ళ చేత మేం చేయించలేదు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ ప్లాన్ అంతా చేశాం. ముందు ఈ ఐటెం తిని చూస్తే ఆ మాటలు అస్సలు మాట్లాడవు. అయినా మా చెల్లెలి టాలెంట్ని ఇలా తొక్కేస్తావు అనుకోలేదు తెలుసా అన్నాడు కిషోర్ కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నట్లు నటిస్తూ. అతడి మాటలకు షాక్ అయ్యాడు వసంత్. ఏంటి, ఇది సిసిర చేసిందా? ఎప్పుడు, ఎలా, తనకెలా వచ్చు అని ప్రశ్నల పరంపర మొదలుపెట్టాడు. ఆ ప్రశ్నలకు విసిగిపోయి, నీకు దండంరా నాయనా, నీ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే అంతా అయ్యాక చెప్తాలే కానీ ముందు నన్ను వెళ్ళని అంటూ అక్కడి నుంచి కదిలాడు కిషోర్. ఇంతదాకా వచ్చాక చేసేదేం లేక మౌనంగా అతని వెనుకే వెళ్ళి నిలబడ్డాడు వసంత్. అందరూ చేరాక ప్రియ భానుమతి వెనుక నిలబడి ఆమె కళ్ళు మూసేసింది. భానుమతి ప్రియ చేతులను తీసేయబోతుండగా కిషోర్ మాట్లాడుతూ, అమ్మా, మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. ఇది మీకు నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాం అని చెప్పి తన చేతిలో ఉన్న బాక్స్ని భానుమతి ముందుకు పెట్టి ప్రియని చేతులు తీయమని చెప్పాడు. కళ్ళు తెరిచి చూసిన భానుమతి ఎంతో సంతోషంగా ఫీల్ అయింది. తనకు ఎంతో ఇష్టమైన రస్మలై స్వీట్ని తన కోసం తీసుకొచ్చారు తన పిల్లలు. తన పట్ల వారు చూపిస్తున్న ప్రేమకు ఆనందంతో ఆమె కళ్ళ వెంట నీళ్లు జారాయి. అందరూ కలిసి ఆమెను ప్రేమగా హత్తుకున్నారు. ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు. వసంత్ ఓదార్పుగా ఆమె భుజంపై చెయ్యి వేయగా కిషోర్ మాట్లాడుతూ, కేవలం ఇది చూసి మీరిలా అయిపోతే టేస్ట్ ఎవరు చేస్తారమ్మా, ముందు తినండి అంటూ చిన్న గిన్నెలో పెట్టి వసంత్ చేతికి అందించాడు. వసంత్ అనుమానంగానే దాన్ని చూస్తూ భానుమతిపై ప్రేమతో ఆ రస్మలైని ఆమె నోటికి అందించాడు. అది తిన్న భానుమతి ముఖంలో చాలా సంతోషం, సంతృప్తి కనబడుతోంది. ఆ పదార్థపు రుచిని చక్కగా ఆస్వాదిస్తోంది ఆమె. అందరూ ఆసక్తిగా ఆమె ఏం చెప్తుందా అని చూస్తుంటే వసంత్ చేతిలో ఉన్న గిన్నెను తీసుకొని తింటూ, అలా చూడకండ్రా, దిష్టి తగులుతుంది అంది భానుమతి. ఆమె మాటల్లో ఆమెకు ఆ వంటకం నచ్చింది అని అర్థం చేసుకున్నారు అంతా. వసంత్కి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే భానుమతికి రస్మలై అంటే చాలా ఇష్టం. అందులోనూ ఏది పడితే అది కాకుండా కేవలం ఒక చెఫ్ చేసే స్పెషల్ రస్మలై మాత్రమే ఇష్టంగా తింటుంది. ఈ పార్టీకి ఆ చెఫ్ చేతనే ఆ స్వీట్ని చేయిద్దామని ప్రణాళిక వేసుకున్నారు. కానీ చివరలో ఆ చెఫ్కి ఏదో సమస్య వచ్చి రావడం కుదరదు అని చెప్పడంతో చేసేదేం లేక ఆ ప్లాన్ని డ్రాప్ అవ్వమని చెప్పాడు వసంత్. కానీ ఇప్పుడు తన ముందు ఆ స్వీట్ ఉంది. అందులోనూ అమ్మకు బాగా నచ్చింది. అది ఎలా సాధ్యపడింది? కిషోర్ ఏమో సిసిర చేసిందని చెప్తున్నాడు. ఆ చెఫ్ మాత్రమే చేయగలిగిన రెసిపీ సిసిరకి ఎలా సాధ్యపడిందో అర్థం కావడం లేదు వసంత్కి. కిషోర్ మాట్లాడుతూ, నేను ముందే చెప్పాను కదా ఇది అమ్మకు బాగా నచ్చుతుంది అని, మీరే వినలేదు అని అన్నాడు అందరినీ చూస్తూ. గుంపులోంచి ఒకరు, ఇప్పుడు ఒప్పుకుంటున్నాంలే కిషోర్, ఎలా అయితేనేమి, ఆఖరి నిమిషంలో మాయ చేశావు అన్నారు. ప్రియ కల్పించుకొని, మాయ చేసింది కిషోర్ అన్నయ్య కాదు, సిసిర వదిన అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె కోసం చూశారు. ఆమె అక్కడ కనిపించలేదు. వారిలో సగం మందికి సిసిర ఎవరో తెలియకపోవడంతో ఆమె గురించి అడిగారు. సౌమ్యను అనుసరిస్తూ వెళ్ళిన గీత సౌమ్య బాధగా ఉండటం గమనించింది. ఏమైంది సౌమ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది
అని సాఫ్ట్గా అడగగా జరిగిన విషయం చెప్పింది సౌమ్య. అంతా విన్న గీత, వాట్, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు? నీ రేంజ్ ఏంటి, దాని రేంజ్ ఏంటి? నీ కాలి గోటికి కూడా సరిపోదు. వసంత్ లాంటి వ్యక్తి పక్కన నిలబడే అర్హత నీకు మాత్రమే ఉంది అంది కోపంగా. సౌమ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. అంతలో నిష మాట్లాడుతూ, అవును సౌమ్య, తను చెప్పింది నిజమే. కేవలం ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పిల్ల వసంత్ లాంటి వ్యక్తి పక్కన ఉండటమా? నెవర్. అయినా అంత సులభంగా అలా ఎలా వదిలేస్తావు నువ్వు? తనను మొదట చూసి ఏ బిగ్ షాట్ కూతురో అనుకున్నాను, ఆమె వేసుకున్న డ్రెస్ చూసి. కానీ అదంతా వసంత్ని పెళ్లి చేసుకొని సంపాదించుకుంది అని ఇప్పుడు అర్థమైంది. నువ్వు వసంత్ని ఎందుకు వదులుకోవాలని చూస్తున్నావు? నీకేం తక్కువ? దాని స్థానం ఏంటో ఈ పార్టీ అయ్యేలోపు నేను దానికి తెలిసేలా చేస్తాను. మన కుటుంబాలు మనం తలుచుకుంటే ఏం చెయ్యగలవో నిరూపిద్దాం అని చెప్పడంతో అనుమానంగా గీత, అంటే ఏం చేయాలని అనుకుంటున్నావు ఇప్పుడు అడిగింది. నిషా చెప్తూ, దానికి వంటి మీద ఉన్న డ్రెస్ కూడా వసంత్ ఇచ్చిందే. అంటే వసంత్ లేకుంటే తనకంటూ ఒక గుర్తింపు లేదు. కాబట్టి నువ్వు ఒక మంచి గిఫ్ట్ని భానుమతి గారికి ఇచ్చి నీ విలువ ఆవిడకి తెలిసేలా చేస్తే ఆవిడకి నీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆవిడని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం ద్వారా ఆ అమ్మాయిని పక్కన పెట్టి నువ్వు వసంత్ దారిలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పడంతో, ఇదేదో బాగుందే అంది గీత. మళ్ళీ గీతనే మాట్లాడుతూ, నా దగ్గర ఒక మంచి యాంటిక్ ఐటమ్ ఉంది, నేను ఇప్పుడే దాన్ని తెప్పిస్తాను. నువ్వు దానిని ఆంటీకి గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా ఆవిడకి నీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. ఎలాగో యాంటిక్స్ అంటే విలువ ఎక్కువ కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా నీపై ఆవిడకి మంచి అభిప్రాయం ఏర్పడి నెమ్మదిగా నువ్వు ఆవిడకి దగ్గర కావచ్చు అని చెప్పడం పూర్తి చేసింది. వెంటనే ఎవరికో కాల్ చేసి ఆ యాంటిక్ ఐటమ్ని గిఫ్ట్ ప్యాక్ చేసుకొని రమ్మని చెప్పింది. వీళ్ళంతా ఇంతగా మాట్లాడుకుంటుంటే సౌమ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చొని ఉంది. ప్రియ మాయ చేసింది శిశిర అని చెప్పగానే వసంత్ వంక చూసింది భానుమతి. అది చూసిన కిషోర్ మాట్లాడుతూ, అక్కడేం చూస్తారమ్మా, నన్ను అడగండి, నేను చెప్తాను అని ఈ స్వీట్ చేయించడానికి మేం చెఫ్ని పిలిపించాలనుకున్నాం. కానీ అతడు టైంకి దొరకకపోవడంతో వేరే దారి లేక ప్లాన్ని డ్రాప్ అవ్వాలనుకున్నాం. అదే టైంలో శిశిర వచ్చి నాకు ఈ రెసిపీ తెలుసు, నేను చేస్తానంది. మేం డౌట్ వచ్చి శాంపిల్ చేయమని అడిగితే చేసిచ్చింది. టేస్ట్ అదుర్స్. అందుకే వేరే ఆప్షన్ లేకుండా శిశిరని చేయమని చెప్పేశాం. పాపం శిశిర, ప్రియ నిన్న ఆ పనిలోనే ఉండి పార్టీ కూడా మిస్ చేశారు తెలుసా అన్నాడు. ఆ మాటలు విన్న వాసుకి నిన్న ఎందుకు శిశిర కనిపించలేదో అర్థమైంది. అదే సమయంలో శిశిర ఆ గుంపు దగ్గరకు వచ్చింది. మాట్లాడుకుంటున్న వారికి, నేను లేకుండానే బర్త్డే చేసేసుకున్నావా భాను అన్న ఆడగొంతు వినిపించగానే అటువైపు చూశారు. ఆ మాట అన్న వ్యక్తిని చూడగానే షాక్ అయింది శిశిర. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? శిశిర ఎందుకు ఆ వ్యక్తిని చూసి షాక్ అయింది? నిషా, గీత కలిసి ప్లాన్ చేసిన ప్రణాళిక సక్సెస్ అవుతుందా? శిశిర కోపానికి గల కారణాన్ని వసంత్ ఎలా కనుక్కున్నాడు? సౌమ్య మౌనంగా ఉండటానికి కారణమేంటి తెలుసుకోవాలనుందా? అయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ని వినేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి. అలా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.